దాంట్లో కెమికల్స్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు కలిపాడా అని ఒప్పుకుంటున్నాడా? అంటే ప్రజలకంతా రైట్. శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి. ఏమండి, దయచేసి ఒకటే మా విజ్ఞప్తి, మేము మాట్లాడేటప్పుడు దయచేసి ఎవరు అడ్డపడదండి. ఓకే చెప్పండి. మాకు మాట్లాడడానికి ఆస్కారం ఇవ్వండి. నేను మధుసూదన్ రెడ్డి గారు ఏమైతే అడిగారో అన్నిటికీ ఆన్సర్ చెప్తాం. దయచేసి అడ్డుపడకండి మధ్యలో. ఒకటి, మధుసూదన్ రెడ్డి గారు ఏమంటారు, మీరు మీ జూలైలో పిలవడం ఉండండి, మీరు మాట్లాడతాను ఫస్ట్. ఏమండి, మీరు కానీ మాట్లాడాలనుకోండి, మీరు ఇంక ఏ డిబేట్ మాట్లాడలేరు చెప్తున్నా. ఈ డిబేట్ మాట్లాడండి. మీరు మాట్లాడండి. మధు అంటే అతను కూడా చదువుకున్నావాడిని. వాటికంటే ఏకవచనంతో సంబోధించద్దు అంటున్నారు విజయశేఖర్ రెడ్డి గారు. మధుసూదన్ రైట్ చెప్పండి. అధికారంలో ఉన్నావో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, మమ్మల్ని మాట్లాడివ్వండి. చెప్పండి. ఏమండి, ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఆ రోజు జూలై 2024లో ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, టీటీడీ కావచ్చు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ రిపోర్ట్ లో సస్పెక్టెడ్ అడల్టరెంట్స్, దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ అట్లాగే అనిమల్ ఫ్యాట్స్ ఉన్నట్టు ఆ రోజు క్లియర్ కట్ గా ఆ రిపోర్ట్లు ఇచ్చారు. అరే ఏంటి ఇలా వచ్చింది, ఇట్లా ఇంత దారుణంగా కల్తీ జరుగుతోందా అని బాధపడి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సిట్ దర్యాప్తుకు ఆదేశించారండి. ఏమండి, ఎన్డీడీబీ రిపోర్ట్ ఫైనల్ తీసుకొని దాని మీద ఏమి శిక్షలు వేయలేదండి ఎవరికి. దాన్ని బేస్ గా చేసుకునే సిట్ దర్యాప్తు చేశారు. తర్వాత సిట్ దర్యాప్తులో సిట్ వారు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కు తెప్పించారండి. అవే శాంపుల్స్ మీద ఎన్డీఆర్ఐ రిపోర్ట్ తెప్పించారు. ఇక మనుషులతో పంపించారా, బస్సులో పంపించారా, అవి అనవసరం అండి. ఇప్పుడు సిట్ దర్యాప్తుకు మనం వాల్యూ ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్టు దర్యాప్తు జరిగింది, అది దాన్ని ప్రామాణికంగా చేసుకోవాలి. అయితే ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడే అన్నారు లిమిట్ ఆఫ్ డిడక్షన్ 10% కన్నా పైన పెట్టుకొని, ఏ పదార్థాలు అంటే 10% పైన ఉన్నాయో ఆ పదార్థాలను ఇదిగో ఈ వెజిటబుల్ ఆయిల్స్ అని ఉన్నాయండి అని చెప్పారు. మరి అనిమల్ ఫ్యాట్స్ గురించి ఏం మాట్లాడలేదు. ఏమన్నారు, 10% లోపల ఉండే అవకాశం ఉంది అనిమల్ ఫ్యాట్స్, కాబట్టి మీరు ఇంకొక టెస్ట్ చేయించుకోండి, దాన్ని ఎంటీడీఎన్ఏ టెస్ట్ అంటారు, ఆ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. ఇంకా ఏం చెప్పిందండి ఎన్డీఆర్ఐ, అయ్యా ఇన్ హౌస్ టెస్ట్ ఇది, దీనికి ఇది ప్రామాణికం కాదు, దీనికి కమర్షియల్ వ్యాలిడిటీ లేదు, అట్లాగే మేము ఎప్పుడు ఇట్లా టెస్ట్ ఇంతవరకు చేయలేదు, థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ లేదని క్లియర్ గా చెప్పారండి. మీరు సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఒకటే విన్నవించుకుంటాం రాష్ట్ర ప్రజలకి. ఎన్డీడీబీ రిపోర్ట్ లో సస్పెక్ట్ అడల్టరెంట్స్ గా వచ్చిన వెజిటబుల్ ఆయిల్స్ ఏమో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ లో వచ్చాయండి. మరి సస్పెక్ట్ అడల్టరెంట్స్ గా ఉన్న అనిమల్ ఫ్యాట్స్ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ లో ఎందుకు రాలేదు? లిమిట్ ఆఫ్ డిడక్షనే ప్రాబ్లమా? ఇప్పుడు ఎన్డీడీబీ అనేది ప్రామాణికమైన సంస్థ అండి, ఈ దేశంలోనే అత్యున్నతమైన కేపబుల్ డిటెక్షన్ ఏజెన్సీ. ఏమండి, మధుసూదన్ ఆపండి. సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ గా ఉన్న వెజిటబుల్ ఆయిల్స్ ఏమో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ లో వచ్చాయి, కానీ అనిమల్ ఫ్యాట్స్ ఏమో ఎన్డీఆర్ఐ రాలా. దీనికి కారణం లిమిట్ ఆఫ్ డిడక్షనేనా, లేదా ఇంకేమైనా జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి, అందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఈ విషయాన్ని. రెండో మాట, నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం, వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. మరి కల్తీ నెయ్యి వీళ్ళు 5 సంవత్సరాలు ఎట్లా వచ్చిందని కొండ మీదకి? జూలై 2024లో ఆ 4 ట్యాంకర్లు దొరకడం వల్లనే సిట్టు దర్యాప్తు చేయగలిగిందండి. సిట్టు దర్యాప్తు గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, దాన్ని బయటికి తీశారు. అక్కడేమి 6 శాంపుల్స్ అక్కడ లేవండి, ఎందుకంటే అవన్నీ అయిపోయినాయి. ఇదంతా పోస్ట్ మార్టం రిపోర్ట్ అండి ఇది. వాళ్ళు ఏమేం చేశారు, ఏఆర్ డైరీ ఏమండి 2020లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ నిబంధనలను సడలించిన మాట వాస్తవం. తర్వాత ప్లాంట్ వెరిఫికేషన్ రిపోర్ట్లన్నీ మోసపూరితంగా తయారు చేసి ఇచ్చిన మాట వాస్తవం. 2022లో సిఎఫ్టిఆర్ఐ మైసూరు వారు ఇచ్చిన నివేదిక కావచ్చు, రిపోర్ట్ కావచ్చు, దాంట్లో క్లియర్ గా బీటా సిస్టోస్టెరాల్ అనే ఒక కెమికల్ ఉంది, ఇది జంతు కొవ్వులు ఉంటేనే ఇది ఈ కెమికల్ ఉంటుందని చెప్పిన మాట వాస్తవం. మరి ఇలా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ నివేదిక తొక్కిపెట్టారు? పి సురేంద్రనాథ్ అనే ఒక డైరీ ఎక్స్పర్ట్ ఆ రోజు ఈ మాటను అప్పుడు బాలాజీ గారికి, ఏది ఆయన అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ గారికి, అట్లాగే అక్కడ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ వచ్చే సుబ్రహ్మణ్య గారికి, ఇద్దరికి చెప్పారు. వీళ్ళు ధర్మారెడ్డి గారికి చదివిన తర్వాత చెప్పండి సార్. రైట్ అండి, రైట్. చదివిన తర్వాత మాట్లాడమని చెప్పండి సార్. బోలే బాబా గురించి
వీళ్ళ యొక్క ప్రణాళికల గురించి. మధుసూదన్ రెడ్డి నువ్వు మాట్లాడితే ఒప్పుకోను. విజయశేఖర్ రెడ్డి. విజయశేఖర్ మీరు పేజీ నంబర్ 62, 63 చదివిన తర్వాత మీరు తెప్పించుకోండి. చదివిన తర్వాత మీరు ఈ యొక్క విశ్లేషణ చేయండి. మీరు మీ ఇష్టంగా వచ్చి రైట్ అండి. విశ్లేషణ చేయండి. లేదు, మీరు మాట్లాడేటప్పుడు వారు మాట్లాడలేదు, వారు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. నువ్వు స్టూడియోలో కూర్చుంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. నువ్వు నోరు మూసుకొని కూర్చో. ప్లీజ్ అండి, ప్లీజ్ వ్యక్తిగతంగా వద్దండి దయచేసి. విజయశేఖర్ రెడ్డి గారు ఏమండి, కల్తీ జరిగిన మాట వాస్తవం. వైవి సుబ్బారెడ్డి గారు అట్లాగే భువన కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు మీకు క్షమాపణ చెప్పండి. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు, మీరు జంతుకోలు ఉన్నాయని చెప్పారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి అని మాట్లాడడంతోనే ఈ రోజు పెద్ద ఇష్యూ అయింది ఇది. రెండో మాట ఏమంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన సిట్టు దర్యాప్తుది. ఇంకా ఢిల్లీకి పోయి ఏం మాట్లాడుతుంది? ఢిల్లీలో ఏముందని మాట్లాడడానికి? ఇంకొక మాట, ఈ రోజు కాడూరు చిన్నప్ప అనే వ్యక్తి పక్కాగా చైర్మన్ కి సంబంధించిన పిఏ. ఆయన కోటాను కోట్లు డబ్బులు తీసుకున్నాడు, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఎవరి కోసం చేశారంటే ఎక్కడ కానీ సిట్ లో ఆ ప్రక్రియ లేదు, ఆ ప్రస్తావన లేదు. దయచేసి వినండి. ఆయన అంత డబ్బులు ఎలా తీసుకున్నాడు? ఒక చిన్న 40,000 జీతగాడు అన్ని కోట్ల ట్రాన్సాక్షన్ చేయగలిగే సత్తా ఉందా? ఎవరి కోసం చేశారు? ఇది కూడా బయటికి రావాలి. కాబట్టి అందుకని ఈ రోజు ఏకసభ్య కమిషన్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించబోతుంది. దీనిలో ఏ రిపోర్ట్ అయితే ఈయన అంటున్నాడు సుప్రీంకోర్టు దర్యాప్తు పూర్తి కాకుండానే, సుప్రీంకోర్టు విచారణ జరగకుండానే వీళ్ళు మాట్లాడుతున్నారని. ఏమంటే ఈ రోజు క్రిస్టల్ క్లియర్ గా సిట్టు దర్యాప్తు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన మాట వాస్తవం. రైట్ అండి. ఇంకా ఉన్నారు మనకి ప్యానెల్ లో సభ్యులు, మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడదాం అండి. మనకి రైట్ మీద కావచ్చు, రకరకాల ఉద్యోగం మీద కావచ్చు, క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పి సిట్టు దర్యాప్తులో నివేదిక. రైట్ శేఖర్ రెడ్డి గారు మాట్లాడదాం. రామకృష్ణ గారు ఉన్నారు బీజేపీ నుంచి. రామకృష్ణ గారు, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా దాదాపు 20 కోట్ల తిరుమల లడ్డూలు తయారు చేశారు, అయోధ్యకి కూడా పంపారు. అయోధ్య రామ